వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ 2024 మార్క్స్ వర్సెస్ ర్యాంక్. మనకు ఏపీ ఎంసెట్లో ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ 25% ఉంది. ఎంసెట్లో మీకు వచ్చిన మార్క్స్ని 75% కన్వర్ట్ చేసిన తర్వాత ఓవరాల్గా 100% మార్క్స్కి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మీకు వచ్చే మార్క్స్ బేస్ చేసుకొని అనేది మీకు ఎవరు చెప్పరు. 100% అక్యురేట్గా మన ఛానల్లోనే ఫస్ట్ టైం ఈ వీడియో అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత అన్ని ఛానల్స్లో అన్ని కార్పొరేట్ ఛానల్స్ కూడా ఇదే కాపీ చేసి కన్ఫామ్గా వీడియో చేస్తారు. అంత అక్యురేట్ డేటా మన ఛానల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ మీకు ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేయడం తెలియకపోతే కనుక వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు 1000 ర్యాంక్ రావాలి, 5000 ర్యాంక్ రావాలి, 10,000 ర్యాంకు, 30, 40,000 ఇలా ఎంత ర్యాంకు రావాలంటే ఈ 75% మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉండాలి మీకు అనేది చెప్తాను. దాని తర్వాత ఇప్పుడు మీకు 25% మీ దగ్గర ఉంది, 75% నేను చెప్తాను ఎంత ర్యాంకుకి ఎన్ని మార్క్స్ రావాలనేది. ఇదేంటి 100%కి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు ర్యాంక్ కార్డులో వచ్చే 100 మార్క్స్కి ఇంటర్ వెయిటేజ్ అలాగే ఎంసెట్ వెయిటేజ్ 75% అనేది. కానీ మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది ఎన్ని మార్క్స్కి? 160 మార్క్స్కి. సో ఇప్పుడు ఈ 160 మార్క్స్కి కూడా మీకు ఎన్ని మార్క్స్ రావాలి వస్తే ఈ క్యాలిక్యులేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ ర్యాంకులలో ఏ ర్యాంక్ వస్తుంది అనేది కూడా అక్యురేట్గా మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా క్యాలిక్యులేషన్ కూడా కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎండ్ వరకు చూడండి, మీ ర్యాంక్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా ర్యాంక్ క్యాలిక్యులేషన్ అవుతుంది, మీ ర్యాంక్ అనేది మారిపోతుంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా క్లియర్గా వినండి ప్రతి ఒక్కరు. ఫస్ట్ మీకు ఇప్పుడు ఈ ఎంసెట్లో 100% మన ర్యాంక్ కార్డ్లో వస్తుంది కదా, 100%కి ఎంత మార్క్స్ అనేది వచ్చే 75% మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ ఎంత ర్యాంకుకి వస్తుందని చెప్తాను. దాని తర్వాత 160కి మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది మీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి కంప్లీట్ అక్యురేట్ డేటా. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇదే క్యాలిక్యులేషన్ పార్ట్ అందరికీ ఉంటుంది, బైపీసీ స్టూడెంట్స్ కూడా క్లియర్గా వినండి. మీకు మార్క్స్ 100కి ఇప్పుడు చెప్తున్నది 100కి ఇంటర్ 25% అండ్ ఎంసెట్ 75% ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే 100కి ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఇక్కడ డిస్ప్లే. ఏపీ ఎంసెట్ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్తో పాటు మీకు ప్రతి షిఫ్ట్ సంబంధించిన అనాలిసిస్ ఫ్రీగా వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కాలేజ్ దోస్ యొక్క వాట్సాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ డేట్స్ తెలియాలన్నా, స్లాట్ అనాలిసిస్ తెలియాలన్నా, పేపర్స్ ఎలా వచ్చాయో తెలియాలన్నా ఫ్రీగా వాట్సాప్లోనే అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు 100 మార్క్స్కి బిలో 1000 ర్యాంక్ రావాలంటే 76+ మార్క్స్ రావాలి. బిలో 3000 అయితే 68 మార్క్స్, బిలో 5000 అయితే 60 మార్క్స్, బిలో 10,000 అయితే 56 మార్క్స్ రావాలి. బిలో 20,000 53 మార్క్స్, బిలో 30,000 50 మార్క్స్, బిలో 40,000 48 మార్క్స్, బిలో 50,000 46 మార్క్స్, బిలో 60,000 44 మార్క్స్, బిలో 70,000 42, బిలో 80,000 40, బిలో 90,000 39, బిలో 1,00,000 38, ఇంకా 1,10,000 20,000 30 40 50,000 కూడా ఒక ర్యాంక్ వస్తాయి. అది 37 36 34 ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదేంటి, ఈ మార్క్స్ అనేవి 100%కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ర్యాంక్స్ అన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఫస్ట్ మీకు 1000 ర్యాంక్ రావాలనుకుంటున్నారు, బిలో 1000 ర్యాంక్ మీకు రావాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా బిలో 1000 ర్యాంక్ రావాలంటే బిలో 1000 ర్యాంక్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 76 మార్క్స్ ఉన్నాయి 100కి. సో మీ ఇప్పుడు 25% వెయిటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో నుంచి రిమూవ్ చేయండి, మైనస్ చేయండి. అంటే మీకు సపోజ్ 25% వెయిటేజ్ 20 వచ్చింది అనుకుందాం. అప్పుడు మీకు ఎంసెట్లో 75% ఎంత ఉండాలి? అర్థమైంది కదా. ఇది 100%కి మార్క్స్ మనకు. దీన్ని మనం
మనకు ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ని రిమూవ్ చేస్తున్నాం. చేస్తే మనకు వచ్చేది ఎంసెట్లో 75%కి ఎంత పర్సెంటేజ్, 75%కి ఎంత మార్క్స్ ఉండాలి. 76 మార్క్స్ ఇప్పుడు మీకు ఓవరాల్గా 100కి 1000 ర్యాంక్ అయితే ఇందులో 25% వెయిటేజ్లో మీకు 20 మార్క్స్ ఎగ్జాంపుల్గా వచ్చాయనుకుందాం. దీన్ని మైనస్ చేస్తే మీకు 75% అంటే 56 మార్క్స్ రావాలి క్యాలిక్యులేట్ చేస్తే. ఇదే 56 మార్క్స్ మీకు ఇప్పుడు 160కి ఎన్ని రావాలి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే కనుక 160కి ఇప్పుడు 56 మార్క్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. 56 ఇంటూ 160/75 చేయండి. మీకు 119 మార్క్స్ రావాలి. అంటే మీకు ఇంటర్ వేస్తే 25% క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు 20 మార్క్స్ వస్తున్నాయంటే బిలో 1000 ర్యాంక్ రావాలంటే ఎంసెట్లో 160 మార్క్స్కి 119 మార్క్స్ కంపల్సరీగా రావాలి. అప్పుడే మీ ర్యాంక్ బిలో 1000 అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇదే 1000 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. 1000 ర్యాంక్ రావాలి మీకు ఎంసెట్లో. 1000 ర్యాంకు 100కి 76 మార్క్స్. మీకు ఇంటర్ వెయిటేజ్ 24 మార్క్స్ వచ్చాయనుకుందాం. 25కి 24 వెయిటేజ్ వచ్చింది. దీన్ని మైనస్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ రావాలి? 52 మార్క్స్ రావాలి. ఈ 52 మార్క్స్ ఏంటి? ఎంసెట్ 75% వెయిటేజ్. సో దీన్ని 160 మార్క్స్కి మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ రాసే పేపర్ 160 కాబట్టి మీకు రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు ఈ మార్క్స్ వస్తే కనుక కన్ఫర్మ్ ఇంకా బిలో 1000లో ఉంటారనేది మీనింగ్. అంటే 52 ఇంటూ 160/75 చేస్తే మీకు ఆటోమేటిక్గా 110 మార్క్స్ రావాలి. సో మీ ఇంటర్ వెయిటేజ్ 24 మార్క్స్ వస్తే కనుక మీకు ఎంసెట్లో 160కి 110 మార్క్స్ వస్తే బిలో 1000 ర్యాంక్ వస్తుంది. మీ ఇంటర్ వెయిటేజ్ ఓన్లీ 20 మార్క్సే ఉన్నాయనుకోండి, మీకు ఎంసెట్లో 119 మార్క్స్ వస్తేనే బిలో 1000 ర్యాంక్ వస్తుంది. ఇలాగే మీరు ఇన్ కేస్ ఒకవేళ ఇందులో మీరు ప్లస్ ఆర్ మైనస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎంత కూడా చెప్తాను. సపోజ్ ఇప్పుడు 10,000 ర్యాంక్ అనుకుందాం. బిలో 10,000లో మీరు ఉండాలనుకుంటున్నారు. 56 మార్క్స్ రావాలి. 56 మార్క్స్ అంటే మీరు సపోజ్ ఇప్పుడు ఇంటర్లో మీకు 20 మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఎన్ని మార్క్స్ కావాలి? 75%కి 36 మార్క్స్ కావాలి. ఇంటర్ వెయిటేజ్ మీకు ఓన్లీ 15 మార్క్సే వచ్చాయనుకోండి, మీకు అప్పుడు ఎంత వెయిటేజ్ ఉండాలి? 75%కి 41 మార్క్స్ ఉండాలి. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 36 ఇంటూ 160/75 చేస్తే మీకు ఎన్ని మార్క్స్ రావాలి? 76 మార్క్స్ రావాలి. అదే మీకు వెయిటేజ్ ఓన్లీ 15 మార్క్సే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి? 15 ఇంటూ 160/75 చేస్తే మీకు ఎన్ని మార్క్స్ రావాలి? 87 మార్క్స్ రావాలి. సో ఇలా మీ మార్క్స్ క్యాల్కులేట్ చేసుకోండి. అక్యురేట్గా ఇవే మార్క్స్ అయితే మీకు ఉంటాయి. ఇందులో జస్ట్ పేపర్ మనకు డిఫికల్టీ లెవెల్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ బేస్ చేసుకొని 3 మార్క్స్, ఈ 160కి ఉన్న మార్క్స్ మీకు బిలో 100కి చెప్పిన మార్క్స్లో డిఫరెన్స్ ఉండదు. 3 నుంచి 5 మార్క్స్ వరకు డిఫరెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు 160కి 76 అని చెప్పాను కదా, ఈ 160కి మీకు 3 మార్క్స్, 2 మార్క్స్ లేదా 3 మార్క్స్ డిఫరెన్స్ అంటే మీరు 72 నుంచి 78 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రేంజ్లో. అంటే కన్ఫామ్గా ఈ మార్క్స్ దగ్గర మీరు ఉంటే మాత్రం మీకు బిలో 1000, 10,000 ర్యాంక్ అనేది అక్యురేట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ బైపీసీ స్టూడెంట్స్ చెప్తా అని చెప్పాను కదా, బైపీసీ స్టూడెంట్స్కి ఇక్కడ ఎంపీసీ వాళ్ళకు వచ్చినట్టుగా మీకు ఇదే మార్క్స్కి సేమ్ ఈ ర్యాంక్స్ రావు. మీకు ఇక్కడ +/- 1 యాడ్ చేసుకోండి. బైపీసీ స్టూడెంట్స్ 100 దగ్గరే +/- 1 యాడ్ చేసుకోండి. 1 or 2 కంపల్సరీగా. మీకు ఎంపీసీ వాళ్ళకు వచ్చినట్టుగా సేమ్ 100కి ఇవే మార్క్స్ వస్తే మీకు ఈ ర్యాంక్ రాదు. +/- 2 యాడ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే బైపీసీ స్టూడెంట్ బిలో 5000 అంటే మీకు 58 అయినా రావచ్చు, 62కి అయినా సరే మీకు బిలో 10,000 ర్యాంక్ రావచ్చు. 5000 అదే 10,000 ర్యాంక్ అంటే ఇక్కడ 54కి అయినా రావచ్చు, లేదంటే 58 మార్క్స్కి అయినా రావచ్చు. దీన్ని బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు 160కి ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కన్ఫామ్గా తెలుస్తుంది. ఇలా అందరూ క్యాలిక్యులేట్ చేసుకొని మీ మార్క్స్ అయితే రెస్పాన్స్ షీట్లో ఎన్ని వస్తాయి, రెస్పాన్స్ షీట్ తర్వాత నార్మలైజేషన్ చేస్తే ఎన్ని మార్క్స్, 160కి ఎన్ని మార్క్స్ ఉంటే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.